హాయ్ అండి, నమస్తే. నేను మీ ధాన్యవర్ధనిని. వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు మై వ్లాగ్స్లో ఒంగోలులో గల పంతులు గారి మెస్ని విజిట్ చేద్దాం రండి. ఈ పంతులు గారి మెస్లో స్పెషల్ ఏంటంటే భోజనం 80 రూపీస్లో చాలా సింపుల్గా, అంతేకాదండి వెరీ వెరీ టేస్టీగా కూడా ఉంటుంది. భోజనంలో స్పెషల్స్ ఏంటంటే మసాలాలు ఏమీ ఉండవండి. చాలా సింపుల్గా వాళ్ళు ఒక పప్పు, కూర, పచ్చడి, కారం, అప్పడం, నెయ్యి, అన్నం. ఈ మెస్లో కారం స్పెషల్గా ఉంటుందన్నాను కదా, ఎలా తయారు చేస్తారో వారి మాటల్లోనే వినండి. మిరగాయలు వేసి వచ్చాక ఉప్పు ధనియాలు వేసి రోట్లో వేసి దంచుతారు మీరు, మిషన్ కూడా కాదు. చాలా బాగుంటుంది. కారం వెరీ ఫేమస్. ఇక్కడ రోట్లో దంచి చేస్తారండి కారం, బాగుంటుంది. నెయ్యి, పచ్చళ్ళు కూడా అమ్ముతారండి. మొత్తం ఉన్నాయి ఇబ్బంది లేదు. 240 ఇచ్చిన 250 ఇచ్చినా ఇబ్బంది లేదు. 250 ఇస్తే మరి ఈ మెస్ గురించి నేను చెప్పటం ఎందుకు, కస్టమర్స్ మాటల్లో మీరే వినండి. ఇక్కడ ఆఫీస్ పనుల మీద ఉన్నా, ఇక్కడ ఉన్నాం. మామూలుగా ఇక్కడికే నెల్లూరు బస్ స్టాండ్ అంటే పంతులు మెస్ ఫేమస్ ఉంది. ప్రతి ఒక్కరు 10 సంవత్సరాలు ఇక్కడే భోజనం చేస్తాను, ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడికే వస్తారు. పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు మొత్తం ఆఫీసర్ కూడా ఇక్కడికే వస్తారు. సింపుల్గా బాగుంటుంది. మన ఇంట్లో తిన్నట్టు భోజనం. ఓకే, థ్యాంక్ యూ. ఇంటి భోజనం లాగా ఉంటుంది, హోటల్ భోజనం లాగా కాకుండా. ఇది నేను గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేను నెల్లూరు నుంచి వస్తాను. ప్రతి వారము ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఫుల్ సాటిస్ఫైగా ఉంటుంది. మన ఇంటి భోజనం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. రెస్పాన్స్ కానీ క్వాలిటీ కానీ అన్నీ కూడా వెరీ 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 గుడ్. ఏమేంటండి, కారం బాగా స్పెషల్. కారం బాగా ఓకే, అంతేకాదండి ఇక్కడ పాన్ కూడా వెరీ వెరీ స్పెషల్. ఎలా తయారు చేస్తారో వీరే చెప్తున్నారు, వినండి. పాన్లో ఏమేమి వేస్తారండి? పైనాపిల్ ఫ్లేవరు, చూపించండి ఇక్కడికి. ఇలాచి, ఒక్క ఒరిజినల్ కేజీ వచ్చి 1800. కనిపించాలి ఒకసారి. నేతులు వేపిన సోపు, నేతులు వేపిన కొబ్బరి, సీడ్లెస్ ఖర్జూరం, ఇది గుల్కండ్ అంటారు. కలపాలి. గుల్కండ్ అది కలపాలి. అది పైన ఉంటుంది గుల్కండ్. అది ఇది చెక్క లవంగాలు పౌడర్, పంచదారలు కలిపేస్తాం. చెక్క లవంగాలు, పంచదార పౌడర్ దీంట్లో. నెక్స్ట్ చెర్రీ, నెక్స్ట్ ఇది డబుల్ పైనాపిల్. ఇది ఫ్లేవర్ కోసం. ఈరోజు మై వ్లాగ్స్లో పంతులు గారి మెస్ గురించి తెలుసుకున్నారు కదండి. మీరు ఒంగోలు వచ్చినప్పుడు తప్పకుండా ఈ మెస్ విజిట్ చేయండి. మీకే తెలుస్తుంది పంతులు గారి మెస్లో భోజనం ఎంత టేస్ట్గా సింపుల్గా ఉంటుందో. ప్యూర్ వెజ్ అండి. మరి వర్ధనీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.